హాయ్ గైస్, మా అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి మనం రొయ్యల కర్రీ చేసుకుందాం. రొయ్యల కర్రీకి ముందు రొయ్యలు తెచ్చుకొని రొయ్యలు శుభ్రం చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తరుక్కొని ఆయిల్ వేడి ఎక్కనిచ్చే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. గోల్డ్ కలర్గా వచ్చిందాక ఫ్రై చేసుకోవాలా. లో ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ వదిలేయకుండా అట్లా. అలాగే నాది చిన్న ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలా. నా ఛానల్లో రొయ్యల ఫ్రై కూడా ఉంది, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. రొయ్యల కర్రీ సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొంచెం. ఇప్పుడు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలతో పాటు కొంచెం వేసుకుంటే కూర కూడా టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి, కొద్దిగా పుదీనాకు వేసుకో, ఒక టమాటా వేసుకో. అన్నీ వేసుకొని బాగా ఉడికిపోయిందాక బాగా కలుపుకొని మగ్గించుకోవాలా. హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కలుపుకుందాం. బాగా ఉడికిపోయింది. కొంచెం ఉప్పు వేసుకుందాం, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు ముక్కలు పట్టేటట్టు, టమాటా ముక్కలు అన్నిటికి పట్టేటట్టు ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలా. కలిపేసుకుంటే మనం అప్పుడే అంతా కలిసిపోయి బాగా ఉడుకుతాయి. ఎప్పుడైనా ఉల్లిపాయలైనా కానీ ఫ్రై అవ్వాలంటే తొందరగా కొంచెం ఉప్పు వేసుకుంటే లైట్గా చిటికెడంతా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోతాయి తొందరగా. కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి. అది కూడా కలిపేసుకొని ఇంకా పెద్ద మంట పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనిచ్చి టమాటాలు అవన్నీ గుజ్జు అయిపోయిందా ఉడకనివ్వాలా. కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. ఇప్పుడు ఇంకా అంతా దగ్గర పడ్డది. కొద్ది కొబ్బరి పొడి వేసుకోండి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి కారం వేసుకున్నాక. గరం మసాలా కూడా వేసుకోండి, నేను చూపించడం కుదరలేదు అందుకని చూపించలేదు. అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలా. నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలా. ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి మనం. నిమ్మకాయ కోసి ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. పిండేసుకొని మూత పెట్టి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలా. రొయ్యలు అనేవి మనం ముందే శుభ్రం కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న కడిగి శుభ్రం చేసి రొయ్యలను కొద్దిగా లైట్గా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్న రొయ్యల్ని
ఈ గ్రేవీలో వేసేసుకోవాలా. ఈ మసాలాలో వేసేసుకొని రొయ్యలు మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక అరగిద్ద వాటర్ యాడ్ చేసుకోండి. ఒక అరగిద్ద వాటర్ యాడ్ చేసుకుంటే బాగా ఉడికిపోద్ది రొయ్యల కర్రీ. ఇలా ఈజీగా అయిపోతుంది, తేలిగ్గా అయిపోతుంది రొయ్యల కర్రీ. టేస్ట్గా కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి. ఐదు నిమిషాలలోనే అయిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యల కర్రీ రెడీ. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసి దించేసుకున్నామంటే అయిపోయినట్టే. రొయ్యల కర్రీ రెడీ. రైస్లో పెట్టుకొని రొయ్యల కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.